ఇప్పుడు ఇందులో ఈ ఈ ఇదేమని ఇందులో అటు ఇటు అయిందా అని అనుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన ఒక గొప్ప జడ్జిగా ఆయనకి చాలా మంచి పేరే ఉన్నది పీసీ ఘోష్‌కి. ఇది నేనంటున్న మాట కాదు. లాస్ట్ నా ఇంటర్వ్యూలో వి. ప్రకాష్ గారు కూడా అదే విషయం చెప్పారు. కేసీఆర్‌కి నేనే చెప్పినా, లేదు లేదు ఆయన ఇంతకుముందు నరసింహారావు మీద ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఆ రకంగా మాట్లాడినాం. సరే దాంట్లో కొంత వాస్తవం ఉందేమో కానీ ఏది విద్యుత్ కుంభకోణాల విషయంలో ఆయన మార్చేసిరు కదా ఆనాడు. సో జస్టిస్ పీసీ ఘోష్ చాలా జెన్యూను, ఆయన ఖచ్చితంగా జెన్యూన్ రిపోర్ట్ ఇస్తారు, వాస్తవాలే రాస్తారు. నేను కేసీఆర్ని విచారణకు వెళ్ళమని చెప్పినాను కూడా మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఇంక అక్కడ ఇది కాంగ్రెస్ కమిషన్ అనో ఇంకోటనో దీంట్లో తప్పులు నేను అనుకోవడానికి వీలే లేదు. దట్టు అందులో వాస్తవాలు కనిపిస్తున్నాయి. కుంగింది కనిపిస్తున్నది. ఇప్పుడు కాదు, ఇది 2019లో కంప్లీట్ అయిన వెంటనే ఆ యాప్రాన్స్ కానీ ఆ కాంక్రీట్స్ కానీ మొత్తం కొట్టుకపోయినాయి. దాన్ని మెయింటైన్ చేయలేదు. ఇది వాస్తవము. నేను చెప్తున్నది కాదు, లేకపోతే పీసీ ఘోష్ కమిషన్ చెప్తున్నది కాదు, ఎన్డీఎస్ఏ కాదు, లేకపోతే రాష్ట్ర విజిలెన్స్ కాదు అనుకుంటే కాగ్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా 256 పేజీల ఒక నివేదిక తయారు చేసింది. ఇది కేవలం మేడిగడ్డ రిపోర్ట్ మాత్రమే. కానీ కాగ్ మొత్తం కాళేశ్వరం మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. మళ్ళీ మేము అడుగుతున్నాం, రేవంత్ రెడ్డికి దమ్ముంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలి. 100% కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరగాలి. ఎందుకు మిగతా 90% ప్రాజెక్టు మీద ఎంక్వైరీ జరుగుతలేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వై ఓన్లీ మేడిగడ్డ బ్యారేజ్, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజెస్? రిమైనింగ్ ఏమైంది? మల్లన్న సాగర్ ఏమాయ్, కొండపోచం ఏమాయ్, రిజర్వాయర్లు, కాలువలు, టన్నెల్స్, 90% ప్రాజెక్ట్ ఇంకా మిగిలే ఉంది. అక్కడ పంప్ హౌజులు, ముఖ్యంగా మేడిగడ్డ కుంగడానికి సంవత్సరం ముందే ఆ కన్నెపల్లి పంప్ హౌజులు మునిగిపోయినాయి. బాహుబలి మోటార్లు అన్నారు కదా, గోడగూలి వరదకి. ఏ రకంగా జరిగింది అది? ఆ ఖర్చు ఎవడు భరించిండు? అసలు అది ఉన్నాయా? చేసిండ్రా? దీంట్లో మెగా కృష్ణారెడ్డి కాంట్రాక్ట్ కాబట్టి మీరు దాన్ని టచ్ చేయట్లేదు అన్న ఆరోపణ కాదు, పచ్చి వాస్తవం అది. బీజేపీ అడగదు, బీఆర్ఎస్ ఎట్లాగో అడగదు, వాళ్ళే దొంగలు కాబట్టి. కాంగ్రెస్ చాలా ప్రశాంతంగా ఓన్లీ మేడిగడ్డకే ఎల్ఎన్టీ చేసిన పనికే పరిమితమైంది. ఇప్పుడు వాళ్ళని ఏదో చేయాలా, ఇంకేదో జైలు వేస్తారా, ఇంకేస్తారా తర్వాత విషయం. కాళేశ్వరం ద్వారా వచ్చిన అవినీతి సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? తెలంగాణలో ఉన్న భూముల మీదకి వెళ్ళిందా? విదేశాల్లో దాచుకున్నారా? దాన్ని రికవరీ చేయాలి. అది రికవరీ చేసినప్పుడే ప్రజలకి న్యాయం జరిగినట్టు.